మీనరాశి వారికి అఖండ రాజయోగం జనవరి నెల 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది. 6 నెలల పాటుగా మీరు మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతోంది. అసలు ఈ మీనరాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతోంది, జనవరి 15వ తేదీ మొదలుకొని వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ఈ మీనరాశి వారు అనగా పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. వీరి జీవితంలో వీరు కలలో కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మనం ఈ సమయంలో చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి జనవరి 15వ తేదీ సంక్రాంతి మొదలుకొని వీరి లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుందండి. కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలకమైన సమస్యలను పరిష్కరించి శత్రువులపైన విజయం సాధిస్తారు. ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వరుని పూజించడం వలన ఆపదలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది. అభివృద్ధి సూచనలు ఉన్నాయి. విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది. వ్యాపారంలో స్వయం కృషి అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. అయినా క్రమంగా పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. వారం చివరి భాగంలో ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మనసుకు ఉపశమనాన్ని అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశికి సంబంధించినటువంటి వారి కంటే ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన ఫలితాలు, మార్పులు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జనవరి నెల పూర్తి అయ్యేలోపు కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం కెరియర్ పరంగా ప్రధాన అంశంగా ఉంటుంది. మొదటి భాగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి రావచ్చు, లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా కూడా మీకు అనిపిస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించిన మీ యొక్క సామర్థ్యం పైన నమ్మకంతో ఇచ్చినటువంటి బాధ్యతలే అని గుర్తుంచుకోండి. పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు ఉంటుంది. మాటల కంటే చేతలే ఇప్పుడు అధికంగా మాట్లాడతాయి. చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి. ఈ నెల మధ్య తర్వాత గ్రహాలు 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో ప్రవేశిస్తాయి. సహోద్యోగులు, స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి మద్దతు పెరుగుతుంది. రివార్డులు, ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి లభిస్తుంది. నిలకడగా ఉండండి. నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతర అదే వస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఆర్థికపరమైన విషయాలు క్రమంగా మెరుగుపడతాయి. మొదటి భాగంలో ఇల్లు, కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి ఖర్చులు అనేవి ఉండవచ్చు. 4వ ఇంట్లో గురుడు సౌకర్యాలు, ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కొరకు ఖర్చును కూడా పెంచవచ్చు. ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి.
పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తోంది. పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు. 12వ ఇంట్లో రాహు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్నటువంటి ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక అయితే ఉంటుంది. స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయకండి. కుటుంబ జీవితం భావోద్వేగ పరంగా ముఖ్యమైనదిగా ఉంటుంది. తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతగా కూడా ఉంటారు. 4వ ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతుని ఇస్తాడు, కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు. ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గా లేదా మౌనంగా కనిపించవచ్చు. దీని కారణంగా మీరు ఏమనుకుంటున్నారో ప్రియమైన వారికి అర్థం కాకపోవచ్చు. మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం అయితే ఈ సమయంలో చాలా మంచిది. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక ఈ మీనరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక మీనరాశి వారి స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన అయితే వీరికి ఉండదు. రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము చేత కాదు. ఇతరులకు అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు. వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పదాలు చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు. వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమి తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒక్కరూ స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు వీరికి నమ్మకం కూడా ఉండదు. వీరికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు. పైపైన చూసి నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా సాగుతుంది. సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వల్ల వీరు ఎప్పుడు కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.